మహాగణుడైనటువంటి యేసయ్య ఉన్నతమైన నామములో దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునగాక. దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం. అంతటి వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలు నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులగుదురని చెప్పాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడి స్థిరపరచబడాలంటే ఏం చేయాలి? మనం స్థిరపరచబడాలి, మన జీవితం స్థిరపరచబడాలి, మన కుటుంబం స్థిరపరచబడాలంటే ఏం చేయాలి? ఇక్కడ యెహోషాపాతు చెబుతున్న మాట యూదావారితోనూ యెరూషలేము యొక్క కాపురస్తులతో చెబుతున్న విషయం ఏంటంటే, ఉదయమునే లేచి తెకోవ అరణ్యానికి పోవచ్చు వారితో ఈ మాట చెబుతూ ఉన్నాడు. ఏంటంటే, మీరు యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. మనము స్థిరపరచబడాలంటే మనం నమ్ముకోవలసింది దేవుని మాత్రమే, మనుషులను కాదు, రాజులను కాదు, అధికారులను కాదు, ఈ లోక పరిస్థితులను కాదు. మనం నమ్ముకోవలసింది దేవుణ్ణి మాత్రమే. దేవుని గనక మనం నమ్ముకుంటే, దేవుని గనక మనం ఆశ్రయిస్తే, దేవునితో గనక మనం ఉంటే, దేవుణ్ణే ఆధారం చేసుకుంటే మనం స్థిరపరచబడతాం, కట్టబడతాం, నిలబడబడతాం, మనం నడిపించబడతాం. కనుక ఈ ఉదయమే లేచి తెకోవ మార్గంలో వెళుతున్నటువంటి యెహోషాపాతు యూదా ప్రజలతో యెరూషలేము కాపురస్తులు చెప్తున్నమాట, నా మాట వినండి, మీరు యెహోవాను మాత్రమే నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఈరోజు నీ జీవితంలో స్థిరత్వం లేదేమో. నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని విధాలుగా నీ పరిస్థితులు ముందుకు వెళుతున్నా, నీ జీవితంలో స్థిరపడలేదు. ఎంతవరకు స్థిరత్వం అనేది కనబడట్లేదు. కారణం, ఒకవేళ ఇంకా దేవుని నమ్మలేని పరిస్థితిలో ఉన్నావేమో. దేవుని కనుక నువ్వు నమ్ముకుంటే, నువ్వు ఎవరినైతే ఇప్పటివరకు నమ్మావో, ఏ పరిస్థితిని అయితే నమ్మావో, ఏ స్థితిగతులైతే నువ్వు నమ్ముకున్నావో, వాటన్నిటినీ పక్కన పెట్టి తొలగించి తీసివేసుకుని ఒక్కసారి నువ్వు దేవుని నమ్మగలిగితే, ఒకసారి దేవుని నువ్వు విశ్వసించగలిగితే, దేవుని పైన ఆ నమ్మకం, విశ్వాసం నీకుంటే ఖచ్చితంగా నువ్వు స్థిరపరచబడతావు. నీ జీవితంలో, నీ బతుకులో, నీ భవిష్యత్తులో ఖచ్చితంగా మనం స్థిరపరచబడతాం. అలా స్థిరపరచబడాలంటే దేవుని మాత్రమే నమ్ముకోవాలి, దేవుని మాత్రమే ఆశ్రయించాలి, దేవునిపైన మాత్రమే ఆధారపడాలి. ఇక ఏటిపైన, దేనిపైన, ఎవరిపైన మనం నమ్మకం పెట్టుకోవడానికి అవకాశం మనం ఇవ్వకూడదు. నువ్వు నమ్మకం పెట్టుకోవాలనుకుంటే, నువ్వు నమ్మాలనుకుంటే దేవుని మాత్రమే నమ్మాలి. అలా నువ్వు దేవుని నమ్మగలిగిన రోజున నువ్వు ఖచ్చితంగా స్థిరపరచబడడానికి దేవుడే తన ఉన్నతమైనటువంటి కార్యాన్ని మన పక్షంగా ఆయన జరిగించడానికి ఇష్టపడతాడు. కానీ ఈరోజు ఎంతమంది మనం దేవుణ్ణి మాత్రమే నమ్ముతున్నాం? ఎంతమంది లోకాన్ని, లోక పరిస్థితులని, మనుషులని, ఈ లోక వ్యవహారాలని, ఈ లోకనటువంటి అధికారులని, ఈ లోకనటువంటి గొప్ప వాళ్ళని నమ్ముకుని మనం అనేక సార్లు ఫెయిల్ అయిపోతున్నాం, అనేక సార్లు మనం పతనానికి వెళ్ళిపోతున్నాం, అనేక సార్లు మనం పడిపోతున్నాం, కృంగిపోతున్నాం. కానీ ఈరోజు అలాంటివి నీ జీవితంలో ఏది జరిగినా ఎంతోమందిని నమ్మి మోసపోయేవేమో, స్నేహితులను, బంధువులను, రక్త సంబంధికులను, నీ తోబుట్టులను, ఎంతోమందిని నువ్వు నమ్మి, అధికారులను కూడా నమ్మి మోసపోయేవేమో. కానీ ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. యూదావారితో యెరూషలేము కాపురస్తులు యెహోషాపాతు చెబుతున్న మాట, మీరు యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. కనుక నువ్వు నమ్మవలసింది దేవుణ్ణి. ఆ నమ్మకం దేవునిపైన కాకుండా ఇక దేనిపైన ఉన్నా నువ్వెన్నటికీ ఎప్పటికీ స్థిరపరచబడలేవు. కనుక నువ్వు స్థిరపరచబడపోవడానికి కారణం ఏంటో దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు తెలుసుకోవాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు నీ సన్నిధిలో నాయన ప్రార్థిస్తున్నాను. స్థిరపరచబడాలంటే నేను నమ్మవలసింది నిన్ను మాత్రమే ప్రభువా. లోకాన్ని కాదు, పరిస్థితులను కాదు, రాజులను కాదు, చక్రవర్తులను కాదు, అధికారులను కాదు, నిన్ను మాత్రమే నేను నమ్మిన ఎడల స్థిరపరచబడతాం. ఇంకా స్థిరత్వం లేని జీవితాలు ఎవరికైతే ఉన్నాయో ప్రభువా, వారిని, వారి జీవితాలను, వారి కుటుంబాలను, వారి పరిస్థితులను యేసు నామములో ఈ దినం నుంచి అయినా నువ్వు స్థిరపరిచి నడిపించి సహాయం చేయమని దేవుని నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి, ఆదరణ
సదాకాలం మనకు మన కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.